వారణాసిలో మోడీపై పోటీ చేస్తున్న 10 మంది రైతులు మొన్నటి నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు బీజేపీ నేత ధర్మపురి అరవింద్. వారంతా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం పనిచేశారన్నారు. మోడీపై పోటీ చేసే వాళ్లలో పసుపు పండించే రైతు ఒక్కరూ లేరన్నారు. పసుపు రైతులపై కవితకు ప్రేమ ఉంటే బోనస్ ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు అరవింద్. కల్వకుంట్ల కవిత గారు ఆవిడ మోటివేషన్ తో ప్రేరేపణతో రైతులు వారణాసిలో నరేంద్ర మోదీ గారి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు కోసం పసుపు రైతులు వెళ్తున్నట్టు ఒక ప్రెస్ నోటు విడుదల చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ లో మీరు గమనించినట్టయితే కల్వకుంట్ల కవిత గారు చాలా శ్రమపడ్డారు. గత 5 సంవత్సరాలుగా రైతాంగం కోసం, పసుపు బోర్డు కోసం, పసుపు ధర కోసం అని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఈ ప్రెస్ నోట్ ఒక పొలిటికల్ నోటు. ఈ 10 మంది రైతులు కూడా ఇందులో ఏ ఒక్కళ్ళు కూడా మొన్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 178 మంది పసుపు రైతులలో ఈ 10 మందిలో ఏ ఒక్కళ్ళు కూడా లేరు. ఈ 10 మంది కూడా